హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి జ్యూసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా చేస్తున్నాను అనమాట. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ గ్రేవీ ఏమీ అవసరం లేదు, అలాగే తినేసేయచ్చు అన్నమాట. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని అందులో మన టేస్ట్కు తగ్గ కారము, ఉప్పు, అలాగే పచ్చి ధనియాల పొడి అయితే వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం స్పైసీగా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం, ఉప్పు అనేది. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, హోల్ గరం మసాలాలు వేసుకొని సో నూనె అయితే వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. సో చూడండి, ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్, గీ 2 వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను ప్రత్యేకంగా బ్రౌన్ ఆనియన్స్ ఏం రెడీ చేయట్లేదండి. సో కర్రీ చేసేటప్పుడే బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేస్తాను. ముందు ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని పక్కకు తీసి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కలుపుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను చికెన్లో వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని చికెన్ వేసుకున్నాను. సో చికెన్ పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని హాట్ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇంకో పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో సాజీరా, హోల్ గరం మసాలాలు, అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి మంచిగా మరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి. నేను ముందే బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను, మంచిగా నానబెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్న టైంలో ఈ బియ్యం అయితే అందులో వేసుకోవాలన్నమాట. సో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉడకనివ్వాలి. సో ఈలోపు చికెన్ కూడా ఉడికి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి. సో ఓవర్ కుక్ అయితే అవసరం లేదు. ఇలా కుక్ అయిన రైస్ని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. సో చికెన్లో గ్రేవీ కొంచెం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడైతే లేయర్ లాగా వేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకున్న చికెన్ గ్రేవీ, అలాగే పుదీనా, కొత్తిమీర, ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఫైనల్గా వచ్చేసి నెయ్యి అయితే వేసుకోవాలి. సేమ్ మళ్ళీ పైన ఇంకో లేయర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ చికెన్ గ్రేవీ, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, ఒక లెమన్, అలాగే ఫైనల్గా నెయ్యి అయితే వేసుకోవాలి. సో అంతేనండి, ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక 15 మినిట్స్ దమ్ ఇస్తే సరిపోతుందండి. టేస్టీ జ్యూసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా అయితే వచ్చిందో, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది. సో అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.